జిల్లా ప్రజలందరికీ నా దళిత సోదర సోదరీమణులకు నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ ఇంట ఈ సంక్రాంతి ధర ధాన్యాలతో సిరి సంపదలతో కాంతి నింపాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన గౌరవనీయులు మన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ వైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే కడప ప్రజలకు మరియు ఆర్5 టీవీ ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడప జిల్లా వీరబల్లి మండలం కల్లెవాన్లపల్లిలో లాయర్ సుంకు రవీంద్ర భార్య కీర్తిశేషులు సుంకు సంధ్య పేరు మీద గ్రామంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే ముగ్గుల పోటీలోని గెలిచిన వారికి బహుమతులను గ్రామ పెద్దలతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ సుంకు రవీంద్ర, కల్లె ఉదయ్, మహేష్, సునీల్, శ్రీను, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.